నమస్తే, వెల్కమ్ టు ఫ్లిప్సైడ్ తెలుగు. నేను మీ అర్జున్. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ సైబర్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్ల పైన ఒకరు, లాటరీ రూపంలో ఒకరు, లేదా వేరే రూపంలో డబ్బులు కాజేయడం కానీ, అకౌంట్ నుంచి డబ్బులు పోవడం కానీ చాలా చూస్తున్నాం. అయితే వినూత్నంగా కొత్తది వెలుగులోకి వచ్చింది. ఎలాగంటే ఊర్లల్లో కానీ, పట్టణాల్లో కానీ చాలా మంది బండి పైన వచ్చేసి పాత ఫోన్లు తీసుకొని గిన్నెలు ఇస్తాం, సామాన్లు ఇస్తాం, బట్టలు ఇస్తాం అని చెప్పేసి ప్రజలు నమ్మించే ప్రజల దగ్గర పాత ఫోన్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న పాత ఫోన్ అప్పటి నుంచి నోకియా కానీ, చిన్న డబ్బు ఫోన్ కానీ అవి మనకి యూజ్ అవ్వట్లేదు కాబట్టి మనము ఈజీగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అయితే వాళ్ళ ఫోన్ తీసుకొని మనకు గున్నెనో, చెంచనో, గరిటనో, తపాలనో, చెంబో ఏదో ఒకటి ఇచ్చిపోతున్నారు. అయితే వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొని మనం సంతృప్తి చెందుతున్నాం. కానీ మన ఫోన్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మన ఫోన్ తీసుకొని ఒక బీహార్ గ్యాంగ్ ఒకటి తయారైంది. ఆ ఫోన్ తీసుకొని వాళ్ళు బీహార్కి వెళ్ళి అందులో ఉన్న ఐఎంఈఐ నెంబర్ బేస్ చేసుకొని మన అకౌంట్లు హ్యాక్ చేసి మన డబ్బులు కాజేయడం కానీ, లేకపోతే మన నెంబర్ పైన ఫ్రాడ్స్ చేయడం కానీ, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడగడం కానీ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఫోన్లకి డబ్బులు ఇస్తాము, ఫోన్లు తీసుకొని గిన్నెలు ఇస్తాము, బట్టలు ఇస్తాము, చెంబులు ఇస్తాము, బిందెలు ఇస్తామంటే ఎవరు నమ్మకండి. మీ పాత ఫోన్ ఉంటే మీరు ఇంట్లోనే పెట్టుకోండి, కానీ దాన్ని ధ్వంసం చేయండి, దాన్ని ఏదైనా చేయండి, కానీ దయచేసి ఎవరికైతే వాళ్ళకి ఇవ్వకండి. అలాగే ఏటీఎంల దగ్గర కూడా ఈ స్కాన్కి డబ్బులు పంపించండి అని చెప్పేసి మీకు క్యాష్ ఇస్తామని చెప్పేసి ఇంకో రూపంలో మనం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అటువంటి చర్యలు కూడా మీరు పాల్పడవద్దు. మిమ్మల్ని ఒక 10 రూపాయలు ఎక్కువ దయచేసి ఎవరు కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయకండి. మీ అకౌంట్ నెంబర్ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి. కొంచెం జాప్యంగా ఉంచుకోండి. ఎందుకంటే సైబర్ స్కామ్స్ ఎక్కువ జరిగేది ఇటువంటి తావులను చోటు చేసుకుంటుంది. పోలీసు వాళ్ళు కూడా, నిఘా వర్గాలు కూడా దీనిపైన చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం నుంచి సలహాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా మనం రోజు రోజు మోసపోతున్నాము. ఎందుకు మోసపోతున్నాం? అది మానవ తప్పిదమే, మన తప్పిదమే. రూపాయికో, బారానకో, ఆటనకో మనం ఆశపడి ఒకవేళ మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మన బ్యాంకులో ఉన్న డబ్బు కాస్త విత్ ఇన్ సెకండ్స్ లో జీరో అయిపోతుంది. మోసపోకండి దయచేసి. ఎవరికి పడితే వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయకండి. చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజు రోజుకి చాలా స్కామ్స్ జరిగిపోతున్నాయి. ఒకరింటికి ఫోన్ చేసి మేము గవర్నమెంట్ ఆఫ్ సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మీకు చాలా వరకు బ్లాక్ మనీ ఉంది, లేకపోతే మీ అకౌంట్ హ్యాక్ అయిపోతుంది, లేకపోతే మీరు 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండాలి, మన నిర్బంధంలో ఉండాలి అని చెప్పి చాలా విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తుంటున్నారు. లేకపోతే ఫోన్ చేసి ఒకసారి మీకు ఓటీపీ నెంబర్ చెప్పండి, మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాము, లేకపోతే మీరు లక్కీ డ్రాలో మీకు కారు గెలుచుకున్నారు, మీరు ఒక 50,000 కట్టినట్లయితే మీకు ఇల్లు, మీ కారు అనేది ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి చాలా విధాలుగా మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మోసగాళ్ళు మన చుట్టే ఉన్నారు, మన దగ్గరలో ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, మనం దాచిపెట్టుకున్న సొమ్ము, దేనికి యూజ్ చేసే సొమ్ము, పిల్లగాని ఫీజు కట్టడానికో, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికో, పెళ్లి చేయడానికో, పిల్లగానికి కాలేజ్ ఫీజు కట్టడానికో, ఫారెన్ పంపించడానికో మనం ఎన్నో రోజులుగా దాచిపెట్టుకున్న డబ్బుని ఒక దొంగ వేద వచ్చి కొట్టేసిపోతున్నాడంటే అది మన తప్పిదమే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మొద్దు, ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. ఒకవేళ ఎవరైనా ఫ్రాంక్ కాల్ చేసినా, ఒకవేళ స్పామ్ కాల్స్ వచ్చినా, లేకపోతే ఒక ఓటీపీ చెప్పమన్నా, అకౌంట్ నెంబర్ చెప్పమన్నా, ఆధార్ నెంబర్ చెప్పమన్నా, పాన్ నెంబర్ చెప్పమన్నా ఎవరు కూడా చెప్పొద్దు. ఒకవేళ మీకు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వెంటనే మీరు దగ్గర ఉన్న పిఎస్ వారికి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వండి. సార్, ఈ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, మీరు డబ్బులు అడుగుతున్నారు, నా ఆధార్ కార్డు నెంబర్ అడుగుతున్నారు అని చెప్పండి. ఒకవేళ బై మిస్టేక్ తెలియక ఓటీపీ చెప్పి మీరు డబ్బులు పోయినట్లయితే వెంటనే వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పోయిన అకౌంట్ సీజ్ చేసి ఆ డబ్బులు హోల్డ్ చేసి తిరిగి వచ్చే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్ కింద చాలా మంది అవగాహన కార్యక్రమాలు కూడా నడిపిస్తున్నారు. అయినా కూడా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో వీటిపైన జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి.